హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడికి మునిరత్నం. ఈరోజు మనం ఏడినందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ అనే పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు కదా. ఓకే, అందులో భాగంగానే ఆ పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి అర్హుల జాబితా రిలీజ్ అయ్యింది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ చేసుకుంటేనే డబ్బులు పడుతుంది అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ఆ 20,000 రూపాయలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, దానికి ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయం అన్నిటిని కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మొత్తం కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ చేయాలి. ఎందుకంటే తక్కువ రోజులు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా షేర్ అవ్వాలంటే మాత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ సమాచారం చాలా వరకు వెళ్తుంది, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ రోజులు ఉంది ఈ కేవైసీ సమయం అన్నమాట. ఓకే, ముందుగా అన్నదాత సుఖీభవ దీని పేరు. ఓకే, దీనిలో అమౌంట్ వచ్చి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు సంవత్సరానికి. అందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పేరుతో 6,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో 14,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఓకే, దాన్ని 3 దఫాలుగా ఇవ్వబోతున్నారు. ఇద్దరు కలిపి, స్టేటు సెంట్రల్ రెండు కలిపి 3 దఫాలుగా ఇవ్వబోతున్నారు. అది మొదటి దఫా, మొదటి విడత సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ పేరుతో 2,000 రూపాయలు వేస్తారు. స్టేట్ గవర్నమెంట్ 5,000 రూపాయలు మొదటి విడతలో వేస్తుంది. రెండు కలిపి 7,000 రూపాయలు పడుతుంది మీకు. ఓకే, ఇది ఎప్పుడు పడుతుంది అన్నయ్య అంటే రిలీజ్ తేదీ అనేది 20 తేదీ అంటున్నారు. ఓకేనా, జూన్ 20 కానీ 21 కానీ ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ 20 తేదీ అంటున్నారు. బహుశా 2 తేదీలు ఎప్పుడైనా పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఈ మొదటి విడతలో 7,000 రూపాయలు పడుతుంది ప్రతి ఒక్క రైతుకు కూడా. ఓకే, నెక్స్ట్ రెండో విడతలో కూడా పిఎం కిసాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది. సెకండ్ విడతలో కూడా మొత్తం 7,000 రూపాయలు ఇస్తుంది. నెక్స్ట్ మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000 పిఎం కిసాన్ పేరుతో ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తుంది. అప్పుడు మొత్తం కలిపి 6,000 ఇస్తారు. సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇచ్చే అమౌంటే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. ఇక్కడ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు, అన్నయ్య రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు 20,000 రూపాయలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవలో అన్నారు. ఓకే, ఇప్పుడు 14,000 ఇస్తున్నారంటే ఓకేనా. కానీ ఇప్పుడు అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అమౌంట్ అనమాట ఇది. ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, రెండు కలిపి 20,000 ఇస్తామని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ ఇది ఏంటంటే దీనికి సంబంధించి అర్హుల జాబితా ఎవరెవరికి ఈ అమౌంట్ వేయబోతున్నారనే విషయాన్ని సచివాలయంలో విఏఏ అంటారు, అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క మొబైల్ యాప్లో ఈ సంబంధించి పేర్లన్నీ కూడా వచ్చున్నాయి. ఎవరెవరు రైతులు ఉన్నారో ఆ గ్రామ పరిధిలో ఎవరెవరైతే రైతులు ఉన్నారో అందరి పేర్లు వచ్చున్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ గమనించండి, చాలామంది కూడా సందేహం రావచ్చు, అన్నయ్య పిఎం కిసాన్లో ఈ కేవైసీ ఉంది మాకు, దీనికి కూడా చేసుకోవాలా అంటారు. ఇక్కడ గమనించండి, పిఎం కిసాన్కి ఈ కేవైసీ వేరే, ఈ అన్నదాత సుఖీభవకి ఈ కేవైసీ వేరే. ఓకేనా, ఇది చేసుకోవాలి, ఇది చేసుకుంటే 2,000 పడుతుంది, ఇది చేసుకుంటే 5,000 పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ పిఎం కిసాన్కి ఈ కేవైసీ అనేది సెల్ఫ్గా మనమే చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లోనే పొందుపరిచింది. అది ఓటీపీతో కానీ బయోమెట్రిక్తో కానీ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది. ఇక్కడ అన్నదాత సుఖీభవలో ప్రస్తుతానికి ఈ రోజు నాటికైతే ఓటీపీతో అయితే ఆప్షన్ లేదు, బయోమెట్రిక్తో మాత్రమే అవకాశం ఉంది. ఓకే, ఇది ఎక్కడ చేసుకోవాలన్నయ్యా, ఎప్పుడు లోపల చేసుకోవాలని సందేహం ఇప్పటికే వచ్చి ఉంటుంది అందరికీ కూడా. ఓకే, దీనికి సంబంధించి చూడండి, ఈ కేవైసీకి సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అన్నాం కదా, మీ రైతు సేవా కేంద్రాలు ఉంటాయి మీ గ్రామంలో, మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళండి. ఓకేనా, అక్కడ వాళ్ళకు ఒక మొబైల్ యాప్ ఒకటి ఇచ్చారు వాళ్ళకి. ఆ మొబైల్ యాప్లో లాగిన్ అయిన తర్వాత అర్హుల జాబితా అని ఇచ్చారు. సో అక్కడ ఎవరెవరికైతే పేర్లకు వచ్చాయో వాళ్ళకందరికీ వస్తుంది. ఎప్పుడు ఈ కేవైసీ అయితేనే వస్తుంది, ఇది గమనించండి. మా గతంలో రైతు భరోసా వచ్చేది కదా, మళ్ళీ ఇప్పుడు మేము ఈ కేవైసీ వేయాలంటే అవును వేయాలి. ఓకే, ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనేది ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చే అమౌంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది అడుగుతూ ఉన్నారు. ఓకేనా, దీనికి బయోమెట్రిక్ అనేది ఓటీపీ అనేది ప్రస్తుతానికి లేదు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి అన్నయ్య మేము బయట ఉన్నాము, ఈ కేవైసీ అనేది
మా సచివాలయంలో మా భూమి ఎక్కడైతే ఉందో ఆ సచివాలయంలోనే వెళ్ళి వేయాలనా అని అడిగితే ప్రస్తుతానికి ఈ కేవైసీ అనేది రాష్ట్రంలో ఎక్కడైనా వేయచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లో ఆయన మొబైల్ యాప్లో సెర్చ్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఉంది. అందులో మీ ఆధార్ నంబర్ ఇచ్చి అక్కడ బయోమెట్రిక్ వేసే వెసులుబాటు కూడా ఉంది. నెక్స్ట్, ఈ అర్హుల జాబితా మీకు ఎక్కడైతే భూమి ఉందో, మీకు ఎక్కడైతే ఏ గ్రామ పరిధిలో అయితే భూమి ఉందో ఆ సచివాలయంలో మాత్రమే అర్హుల జాబితా అనేది చూపిస్తుంది. ఓకే, ఇదొక పాయింట్. నెక్స్ట్, ఈ ఈకేవైసీకి చివరి తేదీ ఏమైనా ఇచ్చారా అన్నయ్య అంటే, ఎందుకంటే దీనికి రిలీజ్ తేదీ, అమౌంట్ రిలీజ్ తేదీ అనేది జూన్ 20వ తేదీ అంటున్నారు, లేదా 21 అని కూడా మంత్రి అంటున్నారు అచ్చెన్నాయుడు. కానీ ముఖ్యమంత్రి గారు 20వ తేదీని ఈ మధ్య అయితే అనౌన్స్ చేశాడు. సో ఆ 2 తేదీలు ఎప్పుడన్నా ఉండొచ్చు. ఓకేనా. కానీ ఈ కేవైసీకి చివరి తేదీ ఏమైనా ఇచ్చారా అంటే ప్రస్తుతానికైతే చివరి తేదీ అనేది ఏమీ లేదు. కానీ ఈ కేవైసీ అయితే చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న వాళ్ళకు మాత్రమే అమౌంట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్, న్యూ అప్లై. ఇక్కడ కొంతమంది అడుగుతారు, అన్నయ్య కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎలా అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ గమనించండి, అన్నదాత సుఖీభవ కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు అయితే మనం కొత్తగా అప్లై చేసుకోవడానికి మనం మాన్యువల్గా అప్లికేషన్ పెట్టేదంటే ఏం ఉండదు. ఓకేనా. ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లికి వందనకు సంబంధించి అయితే విద్యార్థుల యొక్క డేటా ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆ డేటాని అనుగుణంగానే అటెండెన్స్ అవంతా చూసి వాళ్ళ అర్హుల జాబితా చూసి వాళ్ళకి అమౌంట్ అనేది వేసేశారు. అక్కడెక్కడ కూడా కొత్తగా అప్లై లేదు. అదేవిధంగా రైతుల యొక్క డేటా కూడా, రైతుల యొక్క భూమి రికార్డులన్నీ కూడా వెబ్ ల్యాండ్లో పొందుపరిచి ఉంటారు గవర్నమెంట్ యొక్క రికార్డులో. ఓకేనా. ఆ వెబ్ ల్యాండ్లో మీ పేరు ఉన్నదంటే మీ పేరు ఈ కేవైసీకి వచ్చి ఉంటుంది. ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ పడుతుంది. ఓకేనా. ఇది గమనించండి. కాబట్టి కొత్తగా అప్లై చేసుకోవడానికి ప్రత్యేకమైన వెబ్సైట్ అంటూ ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్, ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఓకేనా. మీరు గూగుల్లో అన్నదాత సుఖీభవ అని ఎంటర్ చేయండి, ఒక వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఆ వెబ్సైట్ అనేది ఈరోజు నేను చెక్ చేస్తుంటే అయితే ఓపెన్ కాలేదు. బహుశా ఓపెన్, అదే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, ఓపెన్ అవుతుంది, ట్రై చేయండి. ఓకేనా. అక్కడ ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అన్నదాత సుఖీభవ కింద మీరు అర్హులా కాదని చూసుకోవచ్చు అనమాట అక్కడ. ఓకేనా. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. ఇదండి ఓవరాల్గా. వీటికన్నిటికంటే కూడా అతి ముఖ్యమైనది, మీరు అర్హుల లిస్టులో ఉంటారు, ఈ కేవైసీ చేసి ఉంటారు, అన్నీ ఉంది. మీకు అమౌంట్ పడాలంటే గవర్నమెంట్ డీబీటీ సిస్టమ్ ద్వారా అమౌంట్ వేస్తూ ఉన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ వేస్తున్నారు. కాబట్టి మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయిందో దాంట్లోనే అమౌంట్ పడుతుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 ఈ మొదటి విడతలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు మీకు ఈ జూన్ 20 కానీ 21 తేదీలో పడే అవకాశం ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ జూన్ 20న 21 ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కావాలంటే మన సంస్థ వాట్సాప్ ఛానల్ ఉంది, మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి, లేదంటే ప్రభుత్వ పథకాల వారధనాన్ని సెర్చ్ చేయండి, వస్తుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను దాంట్లో పొందుపరుస్తూ ఉంటాను, మీకు అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. కానీ ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా చాలామందికి చేరుతుంది. వాళ్ళందరూ కూడా ఈ సమాచారం తెలుసుకుని లబ్ధి పొందుతారు. ఓకే. మీరు లబ్ధి పొందడమే కాకుండా ఇంకా చాలామంది చాలా చోట్ల లబ్ధి పొందాలి. కాబట్టి ఈ సమాచారం పోయే విధంగా అయితే మీరు అందరూ కృషి చేయండి. ఎందుకంటే తక్కువ సమయం ఉంది, వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.